You must focus your complete attention on it. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. సో ఈరోజు సాటర్డే. మనం ఎవ్రీ సాటర్డే తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం ఎలాగో నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఈ సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఫామ్ చేయబోతున్నాం. ప్రతి సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో చూసే ముందు మీరు ఓన్గా ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఎన్ని సెంటెన్సెస్ మీరు పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేయగలిగారో నేను తెలుసుకుంటాను మీరు కామెంట్స్లో కనుక మెన్షన్ చేస్తే. So without getting any late, let's dive into our today's class. మన ఫస్ట్ సెంటెన్స్, మీరు ఏ పనిలో అయినా గొప్పగా రాణించాలనుకుంటే మీ దృష్టి మొత్తాన్ని ఆ పనిపై కేంద్రీకరించాలి. అంటే మనం ఏదైనా ఒక పనిని గొప్పగా చేయాలి, అందులో పర్ఫెక్ట్ అనిపించుకోవాలి, ఎక్స్పర్ట్ అనిపించుకోవాలి అంటే మన కాన్సన్ట్రేషన్, మన టైం దానికి ఇస్తేనే అది పాసిబుల్ అవుతుంది అనేది దీని మీనింగ్ అనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. If you want to excel in any task, you must focus your complete attention on it. ఇలా చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎక్సెల్ ఇన్ ఏ టాస్క్ యూ మస్ట్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ ఇట్ అని కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం వర్డ్ బై వర్డ్. మీరు అంటే మనకు తెలుసు యూ అని. ఏ పనిలో అయినా ఇన్ ఎనీ టాస్క్ గొప్పగా రాణించాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు ఎక్సెల్ మీ దృష్టి మొత్తాన్ని యువర్ కంప్లీట్ అటెన్షన్ ఆ పనిపై కేంద్రీకరించాలి. మస్ట్ ఫోకస్ ఆన్ ద టాస్క్. వీటన్నిటిని జాయిన్ చేస్తే ఇఫ్ యూ వాంట్ టు ఎక్సెల్ ఇన్ ఎనీ టాస్క్ యూ మస్ట్ ఫోకస్ యువర్ కంప్లీట్ అటెన్షన్ ఆన్ ఇట్ అని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, శ్రద్ధగా వినడం మాత్రమే కాకుండా తగిన సమాధానాలు ఇవ్వటం కూడా బహిరంగ ప్రసంగ కళలో భాగం. అంటే మనం బయట స్పీచ్ ఇస్తున్నప్పుడు అందులో మనం వినడం, అవతల వాళ్ళు ఏమి అడుగుతున్నారు, ఏమి చెప్తున్నారు మనం వినడమే కాకుండా వాటికి తగ్గట్టుగా సమాధానాలు ఇవ్వటం కూడా ఆ కళలో ఒక భాగం అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. నాట్ ఓన్లీ లిజనింగ్ అటెంటివ్లీ బట్ ఆల్సో ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. నాట్ ఓన్లీ లిజనింగ్ అటెంటివ్లీ బట్ ఆల్సో ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అని మనం చెప్పుకోవచ్చు. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. శ్రద్ధగా వినటం, లిజనింగ్ అటెంటివ్లీ మాత్రమే కాకుండా నాట్ ఓన్లీ తగిన సమాధానాలు, అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ ఇవ్వటం కూడా, ఆల్సో ప్రొవైడింగ్ బహిరంగ ప్రసంగ కళలో భాగం, అ పార్ట్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. వీటన్నిటిని జాయిన్ చేస్తే నాట్ ఓన్లీ లిజనింగ్ అటెంటివ్లీ బట్ ఆల్సో ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు మౌనం పాటించగలిగితే నిన్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఒక విషయాన్ని చెప్పిన తర్వాత అవతల వాళ్ళకి అర్థం చేసుకునే సమయం మనం ఇవ్వాలి. వెంటనే మనం అనుకున్న విషయాలు మాట్లాడేస్తూ ఉంటే ఒకటి అర్థం చేసుకునే లోపు ఇంకోటి మిస్కమ్యూనికేట్ అవుతుంది, అంటే తప్పుగా అర్థం చేసుకోండి. సో అప్పుడు మనం మౌనం పాటించడమే దానికి సరైన పని అనేది మనకి ఇక్కడ మీనింగ్ అనమాట. దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ యూ కెన్ రిమైన్ సైలెంట్ ఇట్ గివ్స్ అదర్స్ ఎ బెటర్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ యూ. సో అది. దీన్ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నువ్వు మీన్స్ యూ. మౌనం పాటించగలిగితే ఇఫ్ యూ కెన్ రిమైన్ సైలెంట్ నిన్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, టు అండర్స్టాండ్ యూ బెటర్ అవకాశం ఉంటుంది. దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. వీటన్నిటిని జాయిన్ చేస్తే ఇఫ్ యూ కెన్ రిమైన్ సైలెంట్ ఇట్ గివ్స్ అదర్స్ ఎ బెటర్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ యూ అని అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, గడచిన సంవత్సరం నుంచి మా బృందం ఈ ప్రాజెక్టు మీద నిరంతరం శ్రమిస్తోంది కానీ ఇంకా పూర్తి కాలేదు. అంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి పోయిన సంవత్సరం నుంచి కూడా మా బృందం మీన్స్ టీం పనిచేస్తూనే ఉన్నా ఇంకా అది పూర్తి కాలేదు. దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. సిన్స్ లాస్ట్ ఇయర్ our team has been continuously working on this project, but it is still incomplete. ఇలా చెప్పచ్చు. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. గడచిన సంవత్సరం నుంచి సిన్స్ లాస్ట్ ఇయర్ మా బృందం అవర్ టీమ్ ఈ ప్రాజెక్టు మీద ఆన్ దిస్ ప్రాజెక్ట్ నిరంతరం శ్రమిస్తోంది. హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్, దట్ మీన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పడం జరిగింది దాన్ని. కానీ ఇంకా పూర్తి కాలేదు. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్కంప్లీట్.
వీటన్నిటిని జాయిన్ చేస్తే సిన్స్ లాస్ట్ ఇయర్ అవర్ టీమ్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్కంప్లీట్. సో హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ గురించి మీకు తెలియాలంటే కంప్లీట్ మీనింగ్ అది ఎలా యూజ్ చేసుకోవాలో తెలియాలంటే మనం గ్రామర్ సెక్షన్ ఉంది, మనకి గ్రామర్ వీడియోస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఈ గ్రామర్కి సంబంధించిన టెన్సెస్ అన్ని మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, మనం కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయిస్తే మన ఆలోచనలు మరింత స్పష్టంగా ఉంటాయి. సో ప్రతిరోజు కూడా మనం మెడిటేషన్, ధ్యానం అంటే దానికి కేటాయిస్తే కొంత సమయం మన ఆలోచనలు అంటే మనకున్న నెగిటివ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ పోయి మన థాట్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. ఇది మాత్రం నిజం. దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ వీ డెడికేట్ సమ్ టైమ్ టు మెడిటేషన్ అవర్ థాట్స్ విల్ బికమ్ క్లియరర్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనం కొంత సమయాన్ని, ఇఫ్ వీ డెడికేట్ సమ్ టైమ్, ధ్యానానికి కేటాయిస్తే, టు మెడిటేషన్, మన ఆలోచనలు, అవర్ థాట్స్, మరింత స్పష్టంగా ఉంటాయి, విల్ బికమ్ క్లియరర్. వీటన్నిటిని జాయిన్ చేస్తే ఇఫ్ వీ డెడికేట్ సమ్ టైమ్ టు మెడిటేషన్ అవర్ థాట్స్ విల్ బికమ్ క్లియరర్. సో ఇవి మనకున్న 5 సెంటెన్సెస్ ఫర్ టుడే. ఇవన్నీ ఎలా పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ I will reply to you. So that's for today. Signing off.